హాయ్ అందరికీ. చాలామంది ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఈ పోలీసులు ఎట్లా ఉంటారంటే ఒక్కోసారి కొంచెం జనాల మీద కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే ముందు మనకి బేసిక్స్ తెలియాలి. అసలు పోలీసు వాళ్ళు వాళ్ళ ఏ అధికారంతో మన మీద ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఏంటనేది మనం మనకుంటే రైట్స్ ఉంటాయి కదా, హ్యూమన్ రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ట్రాఫిక్ పోలీసుల పట్ల మనం ఎట్లా వ్యవహరించాలి, వాళ్ళు మన పట్ల ఎట్లా వ్యవహరించాలి అనేది మనం కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ముందు మన రైట్స్ ఏంటంటే ఫస్ట్ మన బైక్ మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా పోలీస్ గనక ఆపాలి అనుకున్నప్పుడు వాడు ఖచ్చితంగా యూనిఫామ్లో ఉంటేనే మీరు బండి ఆపాలి. అంటే ఎవరైనా మనకి బయట లైసెన్స్లో చెక్ చేసినప్పుడు కానీ యూనిఫామ్లో ఉంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఎవరైనా యూనిఫామ్లో ఉంటేనే మీరు బండి ఆపాలి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే మీ పర్మిషన్ లేకుండా మీ బండిని కీ కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్ అనేది పక్కన ఉన్న స్టేషన్లో ఇచ్చేయచ్చు. సో మీకు దగ్గరలో ఎక్కడ స్టేషన్ ఉంటే పలానా స్టేషన్లో ఇట్లా పోలీస్ ఆఫీసర్ నా పర్మిషన్ లేకుండా నా బైక్ కీస్ తీసుకున్నారు, సో ఇట్లా మీరు వాళ్ళకి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. సో ఇంకోటి ఏంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు లైసెన్స్ కానీ లేదా ఆర్సీ బుక్ కానీ ఏదైనా మర్చిపోయినట్లయితే ముందుగానే మీరు మొబైల్లో డిజిలాకర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఆ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలి. అంటే ఇంకా మీరు పేపర్లు బయటికి లేకపోయినా కూడా మీరు అందులో అన్నీ ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ పొల్యూషన్ ఖచ్చితంగా అడుగుతారు. లైసెన్స్ ఆర్సీ కూడా ఉండాల్సిందే. సో ఇవన్నీ మీరు డిజిలాకర్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఇన్స్టాల్ చేసుకొని మొత్తం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో మీరు ఆల్రెడీ ఒక ప్లేస్మెంట్ చేసేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు తర్వాత ఎవరైనా పోలీసులు ఆపినా కూడా మీరు ఆ యాప్లో చూపించినా అది యాక్సెప్టబుల్. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కనుక అది కుదరదు, నాకు పైన డాక్యుమెంట్సే కావాలంటే మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ దీని అవసరం ఏముంది, ఇది మేము ఆల్రెడీ మా పేరు దీంట్లో ఉంటుంది, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి, లేదు మాకు ఇలాగే కావాలనుకున్న వాళ్ళు అయితే అది మీరు దానిపైన కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనాలను ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మనం పబ్లిక్లో మామూలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది పోలీసులు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, మనుషుల్ని తోసేయడం కానీ, లేకుంటే లాఠీ చార్జ్ చేయడం కానీ. అంటే కొంతమంది చాలా బిహేవియర్ ఎలా ఉంటుందంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకరినైనా పొగరు చూపిస్తారు కదా, సో అలా చేసినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో లేదంటే మీరు తర్వాత చాలా ఇబ్బంది పడతారు. సో ఇలా కొన్ని బేసిక్స్ కొన్ని ఉన్నాయి, మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం మంచిది. అంతేగాని పోలీస్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతానంటే వెంటనే మనం వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఏం కేసు పెడితే మేము వాళ్ళ ఎంత డబ్బుల కోసం ఎవడైనా లంచం అడిగాడు అనుకోండి, వెంటనే మొబైల్లో రికార్డింగ్ చేయడం కానీ, లేదంటే కట్టిన ప్రతి ఫైన్కి కూడా మీరు ఖచ్చితంగా ముందు రిసిప్ట్ తీసుకోవాలి, అది మెయిన్. సో అది మాత్రం దయచేసి మరి మీకు 500 కట్టినా 1000 రూపాయలు కట్టినా రిసిప్ట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.